నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. నిత్యం కూడా మనకు తెలియకుండానే ముఖ్యంగా మహిళల్లో ఏదో ఒక సందేహము, ఏదో ఒక నమ్మకం, ఒక్కొక్కసారి అది మూఢనమ్మకంగా అనిపిస్తుంది గానీ, అదొక తెలియని ఒక కోర్‌లో మనకు ఉండిపోతుంది. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి నేను మాట్లాడుతున్నాను. మన శాస్త్ర ప్రకారం కొన్ని కొన్ని ఎప్పుడో మన పెద్దవాళ్ళు చెప్పేసున్నవి, ఇప్పుడు తెలియకుండా మైండ్‌లో ఉండి, దాని నుంచి అది బయటపడాలా, అక్కడే ఉండాలా, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఈ సందేహాలు నిరంతరం ఉంటాయి. చూడ్డానికి చిన్నగానే ఉంటుంది. కానీ అబ్బో! సైకలాజికల్‌గా చాలా ఎఫెక్ట్ పడతది. అలాంటి మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి నివృత్తి ఇవ్వడం కోసం మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. యెస్. చాలా క్లియర్‌గా చెప్పారు. అలాగే మహిళల్లో ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. యాహ్! విపరీతమైన ఎమోషన్స్. అవునమ్మా. మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అవును. సో ఒక్కొక్కసారి అలా డల్ అయిపోయినప్పుడు కూడా పర్టికులర్ అంటే ఒక సైకాలజిస్ట్‌గా కూడా మీరు ఎప్పుడు చెప్తారు యాహ్! మంచిగా. అవును. అంటే క్లారిటీగా మహిళలకు ఎలా ఉండాలనేది. అసలు అలాంటి ఎమోషన్స్ విపరీతంగా అయిపోయినప్పుడు, విపరీతంగా మహిళలు ఏడుస్తున్నప్పుడు ఇన్‌స్టెంట్‌గా వాళ్ళకి వాళ్ళు సెట్ అవ్వడానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? భగవంతుడు స్త్రీమూర్తిని ఎమోషన్స్ లాట్ ఆఫ్ ఎమోషన్స్తో క్రియేట్ చేశాడమ్మా. ఎందుకంటే ఎమోషన్స్ లేకపోతే స్త్రీమూర్తి తను గర్భం దాల్చడానికి కానీ పిల్లల్ని కనడానికి కానీ ఎనర్జీ పనిచేయదు. అక్కడ ఎంతో సెన్సిటివ్గా ఉండాలి, ఎమోషన్గా ఉండాలి, మదర్లీ నేచర్ ఉండాలి. ఆ స్త్రీమూర్తికి రక్షణ పోషణ అనేవి కంప్లీట్గా ఉంటేనే స్త్రీ పిల్లల్ని చూసుకోగలదు, లేకపోతే చూసుకోలేదు. చిన్న పిల్లడు కదులుతున్నాడని టక్కని తెలివచ్చి చూసుకుంటుంది. పురుషుడు అట్లా చూసుకోలేడు. ఏదో కొన్ని జాతకాలకి నక్షత్రం డిఫరెన్స్ వస్తే అవుతుంది, అది అవ్వదని కాదు. ఆ ఫీల్ కలగాలంటే మూన్ బాగుండాలి. అందుకే వాళ్ళకి ఇన్బిల్ట్గా ఆ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి పెట్టాడు భగవంతుడు. ప్రతి స్త్రీకి ఉంటుందమ్మా అది ఇన్బిల్ట్గా. స్త్రీమూర్తి మనుషులకే కాదు, ప్రతి ప్రాణికి ఉంటుంది. కోడి చూడండి, పిల్లల్ని పెట్టుతుంది. మామూలుగా కోడిని మనం ఇలా అన్నాం అనుకోండి, సింగిల్గా ఉన్నప్పుడు పారిపోతుంది. కానీ పిల్లల్ని పెడితే పులి వచ్చన్నా సరే ఎదురు తిరుగుతుంది పులి మీద. పులి కూడా పారిపోతుంది, బాబాయ్ ఎందుకు దీంతో తలనొప్పి పని. అవునా? ప్రతి ప్రాణికి ఉంటుంది, ప్రతి ప్రాణికి. అది ఎంతటిదైనా సరే. గోవులు చూడండి, తన దూడను పట్టుకొని వెళ్తుంటే ఏదో పులి వచ్చింది, గోవు కూడా పులితో కొట్లాడుతుంది, కొట్టేసి తన పిల్లని రక్షించుకునేటువంటి దాంట్లో ఎమోషన్ అటాచ్మెంట్ అనేది స్త్రీకి మాతృత్వం కలిగినటువంటి ఒక ఫీమేల్ జెండర్ ఏ ప్రాణిలో ఉన్నా సరే దానికి ఇచ్చాడు భగవంతుడు, ఆ శక్తిని ఇచ్చాడు. ఈ శక్తి ఎమోషన్తో కూడుకుంది కాబట్టి న్యాచురల్గానే వీళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్స్ వీళ్ళకి ఎక్కడ ఫుల్ఫిల్ అవుతాయంటే మళ్ళీ మేల్ దీంతోనే ఫుల్ఫిల్ అవుతుంది. ఫీమేల్తో అది ఫుల్ఫిల్ అవ్వదు. అలా ఫుల్ఫిల్ అయ్యేటట్టయితే అత్తగారికి కోడలికి అసలు గొడవే రాదు. అవును. ఎస్. అర్థమైందమ్మా. ఎక్కడా కూడా మామగారికి కోడలికి గొడవలు ఉండవు, గమనించండి. ఎక్కడో కోర్టులో ఒకరికి ఉండొచ్చు, కానీ 99.99% ఉండదు. ఎందుకంటే ఒక రక్షణగా ఫీల్ అవుతుంది స్త్రీ పురుషుణ్ణి, ఒక సపోర్ట్గా ఫీల్ అవుతుంది, ఒక ఎమోషన్గా ఫీల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇవాళ రేపు ఈ గొడవలు కానివ్వండి, ఈ ఒకరి మీద ఒకరికి పడకపోవడం కానివ్వండి, స్త్రీ పురుషులు ఎందుకు జరుగుతుందంటే స్త్రీ యొక్క తత్వం ఏమిటి అనేది పురుషుడికి తెలియట్లే, పురుషుడి యొక్క తత్వం ఏంటి అనేది స్త్రీకి తెలియట్లే. ఇప్పుడు ఒక పువ్వు ఉందమ్మా, ఆ పుష్పానికి కింద కాడ పట్టుకోవాలి, పువ్వును పట్టేసుకుంటే పడిపోతుంది. నువ్వు హౌ టు హ్యాండిల్ ఒక ఫ్లవర్ని హ్యాండిల్ చేయాలంటేనే మనకు ఒక విషయం తెలియాలి, ఎలా పట్టుకోవాలి జాగ్రత్తగా. చూడండి, కొన్ని పక్షుల్ని బాతుంది మెడబట్టుకుంటారు, మన దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. కొన్ని ర్యాబిట్స్ ఉంటాయి, చెవులు పట్టుకుంటారు, పట్టుకోరు వాటిని. ఎందుకు? ఒక్కొక్క దానికి ఒక రకంగా హ్యాండిల్ చేయాలని చెప్తారు. గుర్రం ఎక్కాలి, గుర్రం మీద మనం సవారీ చేయాలంటే దానికంటే ఒక ఇది ఉంటుంది. దాన్ని ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, లేకపోతే మీకు గుర్రం ఎక్కనివ్వదు. గుర్రం మీద తెలుసు, హార్స్ రైడ్ చేయనివ్వదు, పడేస్తుంది మీకు వెంటనే కింద. దాంతో ఫ్రెండ్షిప్ చేసుకుని దాంతో ఒక ర్యాపో క్రియేట్ అయిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్తుంది. అంటే ఒక జంతువు నువ్వు దాని మీద సవారీ చేయాలంటేనే, ఒక మృగం నువ్వు ఆడించాలంటేనే దానికి నీకు ఒక ర్యాపో ఉండాలి. ఒక మనిషితో ఒక మనిషి జీవితాంతం కలిసి ఉండాలంటే ఎమోషన్ బాండింగ్ ఉండాలి. ఆ ఎమోషన్స్ హై లెవెల్ ఎమోషన్స్ ఉండేది స్త్రీకి. ఆ ఎమోషన్స్ని ఎవరైతే అర్థం చేసుకుంటాడో వాడు హీరో. ఆ స్త్రీ మనసులో అర్థం చేసుకునేవాడు జీరో. అయితే ఇందులో ఈ యొక్క లైఫ్లో కొన్నిసార్లు 99%, 90% వరకు చేరుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకా సూపర్. ఎవరైతే మళ్ళీ 5%, 10% దగ్గర ఉంటాడో వాడు ఎంత ధనవంతుడు అవనివ్వండి,
ఎన్ని చదువులు చదువుకోనివ్వండి, ఆ పురుషుడు బెస్ట్. మీరు చాలా సినిమాలో చూస్తుంటారు, ఏమిటండి ఈ అమ్మాయి కోటీశ్వరరాలు, ఆ అబ్బాయిని ప్రేమించింది ఏమిటి, ఇదేమిటి. నేను ఒకసారి ఒక క్వశ్చన్ అడిగానమ్మా. ఒకసారి ఏమైందంటే ఇట్లాగే ఒక స్త్రీమూర్తి వాళ్ళ తండ్రిలాగే బాగా ఇంకా పెళ్ళి అవ్వలేదు, బాగా చాలా బాగా పెంచాడు, మంచి ఫ్యామిలీ వాళ్ళది. ఒక అబ్బాయిని, ఒక కారు డ్రైవర్ వాళ్ళ అబ్బాయిని ప్రేమించేసింది ఈ అమ్మాయి. ఆ ఇంట్లో కార్ డ్రైవింగ్ చేసే అబ్బాయిని ప్రేమించేసింది, వెళ్ళిపోయింది. వాళ్ళు తీసుకొచ్చారు, కౌన్సిలింగ్ అది ఇచ్చారు. ఆ అమ్మాయి చెప్తున్న సమాధానం ఏమిటంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, మనకి మంచి మంచి ఫ్యాక్టరీస్ ఉన్నాయి, నువ్వెందుకు అలా వెళ్ళిపోయావు, ఏమిటిది అంటే, నాన్న నేను ఇంట్లో ఎవరికి కేర్ చూపించినా నా కేర్ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఆ పిల్లవాడికి అర్థమైంది నా కేర్. ఆ పిల్లవాడు నువ్వు రావడం నాకు అసలు ఒక అద్భుతం అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అబ్బాయి. అంటే ఏమిటంటే, అవతల వాళ్ళని అద్భుతంగా మనం కనుక గుర్తించకపోతే కూడా నీ దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా ఉండదు. అవతల వాళ్ళని అద్భుతంగా మనం గుర్తించగలగాలి. నువ్వు ఒక అద్భుతం, ప్రతి వ్యక్తిలో ఒక అద్భుతం ఉంటుంది. ఆ అద్భుతాన్ని మనం గుర్తించగలగాలి. ఒక పువ్వులో ఒక అద్భుతం ఉంటుంది, ఒక మనిషిలో ఒక స్కిల్ ఉంటుంది, ఒక మనిషిలో ఒక అందం ఉంటుంది. అది శారీరక అందం కావచ్చు, మానసికమైన అందం కావచ్చు, లేకపోతే వాళ్ళలో ఒక టాలెంట్ కావచ్చు. గొడవ పడ్డంలో కూడా భలే గొడవ పడతారు కొంతమంది, లాజిక్ లేకుండా మాట్లాడేసి గెలిచేస్తారు ఏదో రకంగా. నేను ఒకటే చెప్తా, ఎవరిని మా ఆవిడ మాటమాడి గొడవ పడుతుంది అంటే ఒకటే మాట మాట్లాడినట్ట, నీతో అమ్మో నీ అంత తెలివిగా మాట్లాడే వాళ్ళతో మనం గెలవలేము అంటే చాలు. అమ్మ బాబాయ్ నీ తెలివితేటల ముందు నాకు ఎందుకు పనికిరాని దండం పెట్టాను అనుకోండి, చాలా అసలు అప్పుడు సాటిస్ఫాక్షన్ అయిపోద్దాయా అని చెప్తాను నేను. ఇతను తిట్టుకున్నా పర్లేదు, లోపల పైకి మాత్రం అలా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్, ముఖ్యంగా ఆడవాళ్ళు కరెక్ట్. ఇక్కడ ఏంటంటే అమ్మ ఒక విషయం చెప్తా చూడండి, మనం 1-2 సార్లు గనక నువ్వు తప్పు ఎప్పుడు కూడా స్త్రీ దగ్గర కొన్నిసార్లు కావాలని ఓడిపోవాలట, అప్పుడే ఆవిడ సాటిస్ఫై అవుద్దట. తెలుసా, నువ్వు గెలిచే అవకాశం వచ్చినా సరే, అబ్బా నా వల్ల అవ్వట్లేదు బాబాయ్, నీ తెలివితేటలు తట్టుకోలేకపోతే, అమ్మ బాబాయ్ ఇంత లాజిక్గా నువ్వు ఆలోచిస్తావా, అమ్మ బాబాయ్ ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయలేను అనుకుంటే అబ్బాబ్బా మురిసిపోద్ది అట్లా లోపల. ఇంకా తర్వాత ఇంకా అన్నీ ఎక్స్క్యూజ్ అయిపోతాయి. అలా కాకుండా తను ఓడించే పనే పెట్టుకున్నామంటే ఇంకే జీవితాంతం పోరాడుతూనే ఉంటుంది, జీవితాంతం మీకు గొడవే. ఎస్, స్త్రీని కాదని గెలిచిన మగాడు లేడంటారు, అంతే కదా. పెట్టుకుని తమ్మనేలు ఎలాగే అక్కడ వాళ్ళకు కూడా ఏంటంటే పెద్ద ఏముండవు. మీరు గమనించండి, ఎవరో 5-10% ఆఫ్ స్త్రీలకి బంగ్లాలు ఉండాలి, కార్లు ఉండాలి, బంగారాలు ఉండాలని కోరుకుంటుందేమో, కానీ అది కూడా వాళ్ళ కోసం అని కాదు. ఇక్కడ ఎలా ఉందంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, పెళ్ళి అవ్వకముందు ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళ కోసం బ్రతుకుతారు, కానీ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు బ్రతికేది పిల్లల కోసం. ఈ బంగారం ఉంటే నా కూతురికి ఇస్తా, నా కొడుకు పని చేస్తుందని కొంటుంది శ్రీమూర్తి. తల అలంకరించుకోవడం కోసం కొంత కొనుక్కుంటుంది కాదనగా. ఈ ల్యాండ్స్ ఉంటే వీళ్ళు ఇలా చదివితే నా పిల్లలు బాగుంటారు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో పురుషుడు బతుకుతూ ఉంటాడు. వాళ్ళు సింగిల్గా బతకాలంటే ఏముంది, హాస్టల్లోకి వెళ్ళి 12,000 పడేస్తే శుభ్రంగా మూడు పూట్లు ఫుడ్ బెడ్ అన్నీ ఇచ్చేస్తారు, పెద్ద కష్టంగా. ఏ జాబ్కి వెళ్ళి వచ్చినా సరే శుభ్రంగా వారానికి షాపింగ్కి వెళ్ళి వచ్చేసేవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే చిన్నవి కావాలి, ప్రతి పురుషుడికి కావాలి, స్త్రీకి కావాలి, ఈ చిన్న విషయాలు ఎప్పుడైతే అర్థం అవ్వవో ఇక్కడ కుదరదు. అంటే అట్లాగా పురుషుడికి వాడి కష్టాన్ని గుర్తించే స్త్రీ కావాలి, స్త్రీకి తనని గుర్తించే పురుషుడు కావాలి. అంటే ఎలా గుర్తించాలి, తన అందం అంటే అందరిలో ఒక రకమైన అందం ఉంటుంది, నల్లగా ఉన్నా, చామంచాయిగా ఉన్నా, తెల్లగా, ఎవరి అందం వాళ్ళది. అందులో ఎక్కడో అందం ఉంటుంది ప్రతి స్త్రీ దగ్గర ఏదో ఒక. ఎందుకంటే శ్రీమూర్తి అంటేనే అందంగా ఉండేటువంటి ఇది అలా సృష్టించాడు భగవంతుడు. తను చేసే పనిలో అందం ఉంటుంది, ఇల్లును అలంకరించడంలో అందం ఉంటుంది, లేదా కొంతమందికి తను చేసే కూరలో అందం ఉంటుంది. తను డిఫరెంట్ కూరలు ఉండేవాళ్ళు ఉంటారు, డిఫరెంట్గా అలంకరించుకునే వాళ్ళు ఉంటారు, లేదా ఇల్లును అలంకారం చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే డిఫరెంట్గా వాదించే వాళ్ళు ఉంటారు, డిఫరెంట్గా ఏదో ఒకటి చేసేవాళ్ళు ఉంటారు. ఆ డిఫరెంట్ తత్వాన్ని గుర్తించి నలుగురికి చెప్పు చాలు, సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. మా ఆవిడ అంటే అసలు ఇల్లు సర్దుతుంది చాలు. అలా కాకుండా ప్రతి దాన్ని తీసుకెళ్ళి నువ్వు వీధిలో పెట్టావా,
నువ్వు జీవితంలో బాగుపడలేవు. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు, ఆ దీపం ఆరిపోతుంది, నీకు చీకటి అవుతుంది. ఎస్, ఎప్పుడైతే ఇంటి ఇల్లాలని భార్యని అంటూ ఉంటారు. అలాగే స్త్రీ కూడా, అది ఇప్పుడు స్త్రీలకు చెప్పడం అవసరమా? అవసరమేనమ్మా, ఎందుకంటే అమ్మ ఇద్దరికి అవసరమే. ఎగ్జాక్ట్లీ, ఇద్దరికి స్త్రీ అవసరం. కూడా, ఎందుకంటే నేను ఎవరికి ఎందుకంటే ఇక్కడ వరకు చెప్పాం కదా, బాగుంది, అబ్బా మా గురించి చెప్పారని అనుకుంటారు మన మహిళలందరూ కూడా. ఇద్దరు తెలుసుకోవాలి. స్త్రీ కూడా ఏంటంటే పురుషుడిని ఎప్పుడు కూడా పురుషుడు ఏం కోరుకుంటా అంటే, అయ్యో నేను ఇంత కష్టపడుతున్నాను, నా కష్టాన్ని గుర్తించట్లేదని కోరుకుంటాడు. అరే అయ్యో ఆఫీస్లో వర్క్ ఎక్కువైనట్టుంది ఈరోజు, ఒక్క మాట అంటే చాలు, అబ్బా ఏం చేస్తున్నావు ఆఫీస్లో కూర్చొని యూట్యూబ్ చూడటమేగా, మీ ఆఫీస్లో ఎప్పుడు పని చేసినామని అన్నదంటే అయిపోయింది. అరే ఏంద్రా ఇది, ఎప్పుడో ఒకసారి చూసి ఉంటాను వీడియో, దానికేంటి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పురుషుడు పెద్దగా పట్టించుకోడు, స్త్రీ ఏంటంటే ప్రతిదీ ప్రతిదీ గుర్తుంటుందమ్మా స్త్రీకి. ఆ రోజు మనం ఏ రోజు వెళ్ళాము అనగా డేట్ గుర్తు పెట్టుకుంటుంది, ఆ రోజు ఆవిడేం చీర కట్టుకుంటుంది, ఆవిడే డ్రెస్ వేసుకుందో, ఎదురింటి వెంకాయమ్మ గారు ఏ చీర కట్టుకున్నారు, అదే చీర మళ్ళీ ఏ ఫంక్షన్లో వాడారు కూడా ఇవి గుర్తుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ మెమరీ. చాలా మెమరీస్ ఉంటాయి, మెమరీస్తో బ్రతుకుతారు. నువ్వు ఆ మెమరీస్లో నువ్వు ఎన్ని స్వీట్ మెమరీస్ ఇవ్వగలవు పురుషుడుగా, నీ జీవితం అంతా బాగుంటుంది. అయితే ఒకప్పుడు నిజంగా భార్యాభర్తల బంధం చాలా అద్భుతంగా ఉండేది ఒకప్పుడు నిజంగా. ఈ రోజుల్లో లేదా అంటే ఉంది కానీ లేదని అనాలి. ఎందుకు కారణం ఏంటంటే ఇక్కడ 2 కారణాలు. ఒకటి, మనం స్త్రీతత్వం పురుషుడికి, పురుషతత్వం స్త్రీకి తెలియకపోవడం ఒకటి. మ్యారేజ్ మ్యాచింగ్స్లో కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. 36 పాయింట్లకి 33 వచ్చేసాయి, లేదా 18 వచ్చేసాయి, 20 వచ్చేసాయి చేసేస్తున్నారు. అలా కాదు, ఇక్కడ ఏంటంటే పాయింట్స్ కాకుండా ఇద్దరి జన్మ నక్షత్రాలు మనసులు ఎంత కలుస్తున్నాయి, కమ్యూనికేషన్స్. కొంతమంది కమ్యూనికేషన్స్ కలవు, వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. అసలు జాతకాలు కలవడం అంటే ఏంటి గురువుగారు? చెప్తా. బుధుడు కలవడం, రవి ఆత్మకారకుడు కలవడం, ఆకర్షణాకారకుడు, ఇద్దరి మధ్యన అట్రాక్షన్ ఉండదు కొంతమందికి. ఎందుకంటే వీనస్ అండ్ మూన్, వీనస్ అండ్ మార్స్ కనెక్టివిటీ ఉండదు. లేదా కొంతమందికి ఇద్దరు జాతకాల్లో ఒకరికి కంప్లీట్గా వివాహ జీవితమే బాగోదు, అంటే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు వివాహ జీవితం మీద. అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి పెళ్లి చేస్తారు. ఇంట్లో ఫస్ట్ స్త్రీకైనా పురుషుడికైనా అడగాలి, నీకు అసలు వివాహం చేసుకోవాలనే కోరిక ఉందా లేదా, ఉంది అన్నప్పుడే చేయాలి, లేదు అన్నప్పుడు చేయకూడదు. ఎందుకంటే వీళ్ళ వల్ల అవతల వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. బలవంతంగా చేసేయడం, 25 ఏళ్ళు వచ్చేసాయి 30 ఏళ్ళు వచ్చేసాయి అని చేసేయడం చెయ్యకండి అంటానని. కాకపోతే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండే వాతావరణం కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. నేను చాలామంది పిల్లలకి జాతకాలు చూసినప్పుడు మా అమ్మాయి చేసుకోవాలని అంటుంది, మా అబ్బాయి చేసుకోవాలని అంటున్నారు అంటే, ఒకసారి మీరు మాట్లాడండి గురువుగారు అన్నప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే, రోజు చూస్తున్నాం గురువుగారు మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు, మేము చేసుకుని కొట్టుకోవాలా? దిస్ ఇస్ ద ఆన్సర్. మా అమ్మ రోజు బాధపడుతుంది, మా నాన్న రోజు బయట దాగొస్తున్నాడు, ఇది తట్టుకోలేక. మా నాన్న వ్యసనపరుడు అయిపోయాడు మా అమ్మ వల్ల. మా నాన్న గొడవ వల్ల మా అమ్మ రోజు డిప్రెషన్తో ఏడుస్తుంది, నేను చూడలేకపోతున్నాను, నాకు ఇది వస్తుందేమో భయం వేస్తుంది. లేదా వాళ్ళ ఇంట్లో బాగున్నా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళల్లో అది జరిగేసరికి అదే జరుగుతుంది అనుకుంటున్నారు. మెయిన్ అది కారణం. వాళ్ళ జన్మజాతకాల్లో చాలా క్లియర్గా ఏదైనా దోషం ఉందా ఒక ఏజ్లోనే చూపించుకొని దానికి సంబంధించిన రెమెడీస్ చిన్నవి చేసుకోవచ్చు. పెద్ద పెద్దవేమో అక్కర్లేదు. కొంతమందికి అర్క వివాహాలు అవసరం పడతాయి, కొంతమందికి కుంభ వివాహం అవసరం పడుతుంది, కదలీ వివాహం అంటారు. ఇవి చేయించి వివాహం చేస్తే ఇటువంటి దోషాలు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనిషి అనేవాడు ఒక విలువైన వాడు, అది ఫస్ట్ తెలియజేయాలి. నువ్వేదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడానికి ఒక విలువలతో కూడినటువంటిది. నువ్వు వాల్యూ ఇవ్వు, ఫస్ట్ మనిషికి వాల్యూ ఇవ్వు. అది నువ్వు నీ ఇంట్లో నీ భార్య మీద చూపించినప్పుడు నీ పిల్లవాడు నేర్చుకుంటాడు. గొడవలు వస్తాయి, నేను కాదనట్లా. ప్రతి భార్యాభర్తకి ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది, గొడవ వస్తుంది. కానీ విలువలు తీసుకునే గొడవలు రాకూడదు, విలువ తీయకూడదు. నువ్వు సరే నీకు నీ భార్యకి గొడవ వచ్చింది, పిల్లడు వచ్చి దూరాడు, అరే నువ్వు దూరం పో, నువ్వు మాట్లాడకని చెప్పాలి. అమ్మాయి వచ్చి సపోర్ట్ చేస్తుంది, నన్ను వెళ్ళిపోయింది మా పర్సనల్ విషయం. వీలైనంత మట్టుకు వాళ్ళిద్దరూ కూడా ఒక రూమ్లో మాట్లాడుకుని బయటికి రావాలి, కానీ ఫ్యామిలీ మెంబర్స్ ముందుని గొడవ పడకూడదు. ఒకవేళ సడన్గా పడ్డారు వెంటనే కలిసిపోగలగాలి. అప్పుడు వాళ్ళకే నవ్వు వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఇప్పుడే గొడవ పెట్టుకుని ఇప్పుడే కలిసిపోయారు, అబ్బా వీళ్ళ మధ్యన మనం దూరకూడదురా నాయన, వీళ్ళిద్దరూ ఒకటే, మనం పిచ్చోళం అవుతుంది దూరం అనుకుంటారు. అలా అనుకోవడమే మంచిది, అలా ఉండాలంటున్నాను నేను. అయితే ఎవరైనా సరే వివాహ జీవితంలో గొడవలు వస్తున్నాయంటే ఓం శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః అద్భుతంగా పనిచేస్తుంది, ఇంకా అందులో తిరుగులేదు. అయితే ఇవన్నీ తెలుస్తున్నాయి, మన సనాతన ధర్మాన్ని చాలా ఫాలో అవుతున్నాం, చేస్తున్నాం, అయినా సరే డివోర్స్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతుంది. అదేనమ్మా నేను చెప్తున్నా కదా, అదే దానికి ఇది చాలా రీజన్స్ ఉన్నాయి పెరగడానికి. ఒకటి, చుట్టూ ఉన్న సమాజం డివోర్స్ అనేది కామన్ విషయం అయిపోవడం, చాలా సాధారణ విషయం.
డివోర్స్ తీసుకుంటాను, ఇంకో మ్యారేజ్ చేసుకుంటా, సెకండ్ మ్యారేజ్ చాలా కామన్ అయిపోయింది ఒకటి. రెండవది ఏంటంటే మధ్యలోకి వెళ్ళి దూరడం, భార్యాభర్తల గొడవల్లో తల్లిదండ్రులు కానీ ఎవరు దూరకూడదు. దూరి ఇంకొక పెద్ద డైలాగ్ ఏంటంటే నువ్వు అడ్జస్ట్ అవ్వు. అడ్జస్ట్ అనే వర్డ్ వాడాము అంటే అక్కడ ఇంకా వాళ్ళ జీవితాల్లో మనమే పని కట్టుకొని విడదీసిన వాళ్ళం అవుతాం. నువ్వు అర్థం చేసుకో అనాలి. నువ్వు దేన్నైనా మీరు అర్థం చేసుకుంటున్నారు కానీ అడ్జస్ట్ అవ్వాలి. వాడే పదం చాలా ముఖ్యం. కూర చేయడం రావట్లేదు, కూరని అడ్జస్ట్ అయితే తినట్లేదు, కూర ఎలా చేస్తే బాగుంటుందో అర్థం చేసుకుని కూర బాగా చేసుకుంటున్నారు. అవునా కదా? చీర కట్టుకోవడం రావట్లేదు, చీర ఎలా పడితే అలా అడ్జస్ట్ అయిపోయి కట్టుకోవట్లేదు, చీర ఎలా కట్టుకోవాలో నేర్చుకుంటున్నాం. సబ్జెక్ట్ రావట్లేదు మనకి, ఎగ్జామ్ రాయాలి, మీరు ఎలా పడితే అలా రాయట్లే, అడ్జస్ట్ అయిపోవట్లే. ఎగ్జామ్కి ఎలా రాస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాను అర్థం చేసుకొని రాస్తున్నారు. అంటే ఏమిటి, ఇక్కడ అర్థం చేసుకోవడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అడ్జస్ట్ అవ్వడం అనేది అసలు మ్యాటర్ అసలు కానే కాదు. అది మనం అందరం చేసే మిస్టేక్ ఏంటంటే నువ్వు అడ్జస్ట్ అవ్వు. జాబ్కి వెళ్తున్నాం, జాబ్లో బాగాలేదు డాడీ, జాబ్ అంతా అందరూ కొలీగ్స్ బాగాలేరు అంటే ఒకటే చెప్పాలి, నువ్వు అడ్జస్ట్ అవ్వాలని కాదు, నువ్వు అర్థం చేసుకో ఎందుకు ఆ జాబ్ అంతా నీకు టఫ్గా ఉంది, ఎక్కడ మార్చుకోవాలి, నువ్వు ఎక్కడ మారాలి, నువ్వేం నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోవడం మానేసి అడ్జస్ట్ అవ్వడం అనే పదం వాడితే నువ్వు నువ్వు ఇది రాలేవు. ఇవాళ ఈ పెళ్ళి రేపు ఇంకొక వివాహం అయితే ఆ అమ్మాయితో అలాగే ఉంటుంది, ఆ అబ్బాయితో అలాగే ఉంటుంది. నువ్వు అర్థం చేసుకుంటే, ఒక కుక్కని పెంచుకుంటేనే మనం ఆ కుక్కని ఒక గూగుల్లో సెర్చ్ చేసేస్తాం, ఇదే బ్రీడు, ఇదేం తింటుంది, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, దీని ట్రైనర్ ఎవరు. ఒక పక్షిని పెంచుకుంటే దానికి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం వెతుక్కుంటాం అదేం తింటుంది, అది కుక్కు అంటే ఏమిటి, కక్క అంటే ఏమిటి, మరి ఇన్ని వెతుక్కుంటున్నాం. మనం ఒక మనిషితో జీవితం పంచుకునేటప్పుడు మనం ఎన్ని తెలుసుకోవాలి. ఆ శ్రీమూర్తి ఎమోషన్ మనం గుర్తించడం కావాలి. వాళ్ళకి వాళ్ళు అలుగుతారు, ఏడుస్తారు, ఒక్కోసారి మనం అందులో ఆనందం వెతుక్కుంటారు, మనం దాన్ని అర్థం చేసుకోగలగాలి. అయితే స్త్రీమూర్తుల విషయంలో గురుగారు, ఈ మధ్యకాలంలో ఒక్కొక్క స్త్రీమూర్తి అంటే రకరకాల ఉద్యోగ ధర్మరీత్యా కానివ్వండి, ఇంట్లో పోషించే రీత్యా కానివ్వండి, వేరే ఇతర దేశాలకి కూడా వెళ్తూ ఉన్నారు. వెళ్ళి ఈ మధ్యన పాపం ముఖ్యంగా కొంతమంది మహిళలు చాలా సఫర్ అవుతున్నారు అక్కడ అనేక రకాలుగా. అక్కడ బందీగా ఉండిపోవడం. రీసెంట్గా ఒక అమ్మాయి కూడా జరిగింది ముస్లిం కంట్రీస్లో, దుబాయ్ లాంటి కంట్రీస్లలో బాగా జరుగుతున్నాయి. అంటే స్త్రీలకే ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా అవుతాయా, అసలు ఎందుకు అవుతాయి, దీనికి రీజన్స్ ఏమైనా ఉంటాయా? అదేం లేదమ్మా, స్త్రీలకే కాదు, పురుషుడు కూడా చాలా మంది వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి బయటికి రాలేక అక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలో అర్థం కాక ఇరుక్కుపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే దాని బంధన యోగంలో సెకండ్ గ్రేడ్ బంధన యోగాలు అవన్నీ. నార్మల్గా బంధన యోగం అంటే జైలుకి పాలవుతారు. ఇలా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయే యోగాలు కొన్ని ఉంటాయి. అంటే 12వ స్థానం పాడవుతుంది వాళ్ళకి. పాడై పాపగ్రహాలతో ఉన్నప్పుడు ఏదో దేశానికి వెళ్ళడం, ఏ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఏదో స్లేవ్స్గా పడి ఉండడం, అక్కడ ఒక బానిసల్లా ఉండిపోవడం, కొన్ని సంవత్సరాలు గడిచిపోవడం, వాళ్ళు జీతాలు ఇవ్వరు, సరిగ్గా ఫుడ్ పెట్టరు, ఏదో ఒక నీచంగా చూస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి ఆ భాష రాదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. అలా ఎలా వచ్చేస్తారు, ఏదైనా పక్కూరా తుర్మని ఏదో లారీకి వచ్చేయడానికి, వేరే దేశం, మీకు పాస్పోర్ట్ ఉండాలి, అవన్నీ లాగేసుకుంటారు. ఇవన్నీ కొన్ని యోగాలు ఉంటాయి. ఎక్కడికైనా వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు, ఇలా పనులకు వెళ్ళేటప్పుడు ఒకసారి జాతకం చూపించుకోవాలి. 12వ స్థానం పాడై గనక ఇలాంటి కాంబినేషన్స్ మహాదశలు నడుస్తే వాళ్ళు పోయి అలా ఇరుక్కుపోతారు. నేను చాలా జాతకాలు చూశాను. అవును, కొంతమంది చక్కగా వెళ్తారు, హ్యాపీగా వస్తారు, ఇంకా గిఫ్ట్స్ తీసుకుని వస్తారు, చాలా డబ్బులు సంపాదిస్తారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసే వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ దోషాలు ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు. ఎందుకమ్మా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ కూడా, ఇప్పుడు అమెరికా కంట్రీస్ లాంటివి వెళ్ళి కూడా అక్కడ చక్కగా నెలకి 5 lakhs 10 lakhs సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. వెళ్ళి అయ్యో ఉన్న డబ్బులను అయిపోయినానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే కారణం ఏమిటి, వాళ్ళకి విదేశాలకు వెళ్ళడం ద్వారా సరైన అభివృద్ధి లేని యోగాలు కొంతమందికి ఉంటాయి. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకి స్వదేశంలోనే బాగుంటుంది. అది మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే గురుగారు, దేవతా బలులు, అమ్మవారు బలుల్ని నిజంగా కోరుతారా, కోరితే ఎలాంటి బలులు కోరుతారు అనేది ఒక ప్రశ్న. ఒకటమ్మా, వామాచారము, దక్షిణాచారము, కౌలాచారం, రకరకాల ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలు ఏ ఆచారానికి ఆ ఆచారం పాటించడం ఈజ్ గుడ్. బలంటే ఏమిటి, ఒక జీవిని చంపుతున్నాం. మరి నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా మరి దాన్ని తింటున్నారు. మనం ఏది తింటున్నామో దాన్ని సమర్పిస్తున్నాం, ఇస్తున్నాం. అవునా, మనం ఏది తింటున్నామో అది అక్కడ పెడుతున్నాం దేవత దగ్గర. వాళ్ళు తినేదే వాళ్ళు పెడుతున్నారు.
అవునా కదా, తినని వాడు ఎవడు పెట్టట్లేదుగా. లేదు. ఇప్పుడు నాన్ వెజ్ అలవాట్లేదు, ఇప్పుడు నేను ఉన్నాను, నేను నాకు అలవాట్లేదు, నేనేం పెట్టట్లేదుగా. ఉదాహరణ, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తినేవాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీస్లో కూడా. వాళ్ళు తినేవాళ్ళు వాళ్ళేమి వాళ్ళకి ఇష్టమైతే దేవత దగ్గర అది పెట్టచ్చు, లేదనుకుంటే వాళ్ళు తింటారు, నార్మల్గా శాకాహారం పెడతారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆచారాలు ఈజ్ డిఫరెంట్. ఈ ఆచారాన్ని ఆ ఆచారాన్ని కలిపి కన్ఫ్యూజన్ చేసి దాన్ని మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. సాత్వికంగా చేసేవాళ్ళు సాత్వికమైనటువంటి విషయాలు చేసుకుంటారు. కొన్ని రాజసిక తామసిక దేవతా స్వరూపాలని పూజించే విధానాలు వేరే ఉంటాయి. వాటికి కఠినంగా చేసేటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల పరంగా వాళ్ళు చేస్తూ ఉండేవారు. అసలు ఈ ఆచారాలన్నీ కూడా ఒకప్పుడు వర్షాకాలంలో, ఇప్పుడు మనకి ఇక్కడ కొన్నిసార్లు గ్రామ దేవతలు అంటారు. ఆ గ్రామ దేవతల దగ్గర వర్షాకాలంలో మనిషికి బలం రావాలి కాబట్టి గ్రామదేవత దగ్గర దేవతలకు ఇచ్చి దాన్ని అందరూ వండుకొని తినేవారు. ఎందుకు? శక్తి కూడా. ఇప్పుడు డాక్టర్ మెడికల్ పరంగా వెళ్ళండి, డాక్టర్ గారు ఏమంటారు, ఏమంటే మీరు నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఫుడ్ తినాలి అంటున్నారు. మరి ప్రోటీన్ ఫుడ్ తినాలని డాక్టర్ గారు చెప్పేటప్పుడు మరి జీవహింస ఎక్కడికి పోతుంది? నీకు దేవత దగ్గర ఒక ఆచార సంబంధంగా ఇచ్చినప్పుడు వచ్చినటువంటి ఆ జీవహింస మరి ఇక్కడెక్కడికి పోతుంది? అంతే కదా. అంటే నేనేమంటానంటే ఏ ఆచారాన్ని పాటించేవాడు ఆ ఆచారం పాటించాలి. ఈ ఆచారం వాళ్ళు అందులోకి రాకూడదు, ఆ ఆచారం వాళ్ళు ఇందులోకి రాకూడదు. ఇప్పుడు ఒక గన్ను పట్టుకొని మిలిటరీలో ఉన్న వ్యక్తి బార్డర్లో నిలబడి అవతల వాడిని చంపేస్తాడు, అది ధర్మం. అదే నార్మల్ వ్యక్తి ఇక్కడ ఉండేటువంటి ఎవరిని చంపేస్తే అది నేరం. అది ధర్మం, ఇది నేరం. అవునా? దీనికి శిక్ష ఉంటుంది, దానికేమో అప్రిషియేషన్ ఉంటుంది. రెండూ జరిగింది మనిషిని చంపడమే. అలాగే నేను అనేది ఏంటంటే ఒక్కొక్క ఆచారంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఆ కౌలాచారము, దక్షిణాచారము, వామాచారాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ఆచారంలో సాత్వికంగా పూజించే దాంట్లో ఆ దేవత నీకు పలానాది కావాలంటే నీకు యోగం ఉంటేనే ఇస్తుంది, లేకపోతే నీ కర్మలో ఉంటేనే ఇస్తుంది, లేకపోతే అవసరమైతేనే ఇస్తుంది. కానీ ఆ ఆచారాల్లో ఏంటంటే నువ్వు ఒక తల్లిని, ఒక పిల్లవాడు ఉన్నాడమ్మా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఆ పిల్లవాడు నాకు కారు బొమ్మ కావాలని తలకాయ కొట్టేసుకుంటాడు. ఒరే బాబు నేను బాధ భరించలేకపోతున్నాను, కారు బొమ్మ కొనిచ్చేస్తుంది. సాత్వికంగా నార్మల్గా అడిగామనుకోండి, అరే ఇప్పుడు డబ్బులు లేవురా, రేపు తీసుకో, ఎల్లుండి ఇస్తానులే, ఈ నెలాఖరు జీతం వచ్చే నెల మొదటి వారంలో కొని ఇస్తానులే అని సాత్వికంగా వదిలేస్తుంది. కానీ తలకాయ కొట్టుకున్నవాడికి ఫస్ట్ ఇచ్చేస్తుంది. బా అంటే ఏమిటి? ఇక్కడ ఆ మాతృమూర్తి అందరికీ మాతృవే. ఇప్పుడు ఇంతమంది ఇన్ని ఆచారాల్లో చేసేటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు 4 విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు, వారిని ఆయా విధములుగా అనుగ్రహిస్తున్నాను. అందరికీ ఆ శక్తి స్వరూపిణి ఆ అమ్మవారే. మీరు సాత్వికంగా చేసినా, రాజకంగా చేసినా, తామసికంగా చేసినా, లేకపోతే దక్షిణాచారంలో చేసినా, వామాచారంలో చేసినా, కౌలాచారంలో చేసినా కూడా. కాకపోతే నువ్వు ఏ రకంగా అయితే నువ్వు ఆ సాధన చేసావో దానికి తగ్గినటువంటి నియమ నిబంధనలు నువ్వు పాటించకపోతే దాంట్లో ఎఫెక్ట్ ఉంటుంది. ఈ సాత్వికంగా చేసే దాంట్లో రిజల్ట్ స్లోగానే వస్తుంది, పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కానీ అందులో రిజల్ట్ ఫాస్ట్గా వస్తుంది. నియమాలు ఉల్లంఘిస్తే ఎఫెక్ట్ కూడా అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది దానికి బ్రహ్మచర్యం చాలా అవసరం. సాత్వికంగా చేసిన దానికి మీ బ్రహ్మచర్యంతో సంబంధం లేదు, దానికి బ్రహ్మచర్యం ఖచ్చితంగా ఉండాలి. తెలుసా మీకు? ఆ కౌలాచారాలు, వామాచారాలు చేస్తారు చూసారా, బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకు అంటే ఒక దేవతని పిలిచేటప్పుడు మన యొక్క వీర్యంతో సంబంధం కలిగి ఉంటుంది, మా పురుషుడు వీర్యంతో సంబంధం కలిగి ఉంటుంది ఆ అనుష్ఠాన శక్తి అనేటువంటిది. అది గనక ఈ వ్యక్తి సరిగ్గా పాటించకపోతే మీకు ఆ శక్తి నిలబడదు. బలంటే ఎంతసేపు ఈ జంతువుల్ని ఇచ్చే బలనే బలనరు, అన్నాన్ని కూడా బలే అంటారు. చాలామంది తెలియక ఎంతసేపు జంతువులనే ఇవ్వాలేమో అనుకుంటారు. ఇక్కడ ఏమిటంటే ఒక్కొక్క ఆచారంలో ఒక్కొక్క పద్ధతిని పాటిస్తారు. ఆ పద్ధతిని పాటించడానికి కొంతమంది ఆ యొక్క ఆచారాల్లో ఉన్నటువంటి గురువుల దగ్గర నేర్చుకొని శిక్షణ తీసుకొని చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా బలి చేసేయడం, దాని కోసేయడం, దీని కోసేయడం కాదు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక ఆచారం ఉంటుంది, దానికంటూ ఒక నియమ నిబంధనలు ఉంటాయి, దానికంటూ కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, దానికంటూ నిష్టగా కొన్ని ఉండవలసినవి ఉంటాయి. ఏది పడితే అది, ఎలా పడితే అలా చెయ్యరు. ఎక్కడ పడితే అక్కడ తినరు. తెలుసా మీకు? హోటల్లో ఎక్కడ పడితే అక్కడ పోయి తినడం ఉండదు. వాళ్ళు ఒక సిస్టమేటిక్గా తింటారు. రోజు నిత్యం నైవేద్యం పెడతారు.
చాలా సిస్టమేటిక్గా ఉంటుందమ్మా. అదేదో అంత ఈజీగా మనం ఏదో ఇలా అనగానే వచ్చేస్తుంది అనుకోకండి. దానికి సపరేట్గా మీరంటూ చాలా కఠినమైనటువంటి వీటిని దీక్షగా తీసుకొని చేయవలసినవి ఉంటాయి. ఆ కొన్ని శక్తి దేవతలకు ఇప్పుడు నేను తారాపీఠ్ వెళ్ళాను. అక్కడ తారాపీఠ్లో మందు పోస్తున్నారు అమ్మవారికి. పార్వతీ స్వరూపమే కదా తారాదేవి. మరి ఇవన్నీ వీటిలో ఈ శక్తి స్వరూపాల్లో అక్కడ చేప మాంసం నైవేద్యం పెడుతున్నారు, అదే అందరికీ ఇస్తున్నారు. లేదు నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను అనుకునే వ్యక్తికి పళ్ళు ఇస్తాడు తారాపీఠలో. మీరు కాశీ వెళ్ళండి, కాలభైరవుడికి మందు పోస్తారు, మందు బాటిల్ పట్టుకెళ్తారు లోపలికి, మందు పోస్తారు, బంగు నైవేద్యంగా పెడతారు, ఇస్తారు. అంటే ఒక్కొక్క శక్తి స్వరూపినికి ఒక్కొక్క రకమైనటువంటిది ఉంటుంది. అది వాళ్ళు ఉపాసన చేసే విధానం. ఎందుకండి మరి ఎందుకు ఇవి అంటే కొన్నిసార్లు కొన్ని విషయాలని ఆ శక్తి స్వరూపిని అవసరం పడుతుంది. ఇప్పుడు అది అవసరమే లేకపోతే ఆ యొక్క రూపమే దాల్చాడు కదా భగవంతుడు. ఆ పరమాత్మ ఎందుకు దాల్చాడు ఆ రూపాన్ని? ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పేషెంట్ వెళ్ళినప్పుడు అయ్యా నీకు ట్యాబ్లెట్తో తగ్గిపోతుందని ట్యాబ్లెట్ ఇస్తాడు. అది దక్షిణాచారం అనుకోండి, కాసేపు సాత్విక తత్వం అనుకోండి. లేదంటే ఇది ట్యాబ్లెట్ వల్ల కాదు, ఇంజక్షన్ ఇవ్వాల్సిందే అంటాడు ఒకసారి. అయ్యా నీ జబ్బుకి ట్యాబ్లెట్లు ఇంజక్షన్స్ పనికిరావు, ఆపరేషన్ చేయాల్సిందే అండి అంటాడు. అంటే అది ఒక కఠినమైనటువంటి ఒక దీంట్లో వెళ్తేనే కానీ అవ్వవు కొన్ని. అప్పుడు ఆపరేషన్ చేసి ఆ వ్యక్తికి ఎవరు చేయాలి? అది ఆల్రెడీ నిష్ణాతుడైనటువంటి ఆపరేషన్ చేయాలి. ఎవడు పడితే ఆడు చేసేస్తారంటే కుదరదు. అట్లాగా మనం చేసేటువంటి సాధనలో కూడా ఒక్కొక్కసారి మన కాలం అనుకూలించాలి. అప్పుడు కాలభైరవుడిని చేస్తాం, కాళీ అమ్మవారిని ఆశ్రయిస్తాం. అంటే ఏమిటి అమ్మ నువ్వే అంటే ఏమిటి? అక్కడ ఏదో హంగులు ఆర్భాటాలు కదా, నేను ఏదో బలిచ్చేసాను, నేను అది చేస్తాను, హంగామా చేసేసి అందరికీ బాబోయ్ ఆయన ఏంటి అనుకుంటున్నారు, వామాచారం పాటిస్తాడు, ఆయన కౌలాచారం పాటిస్తాడు, ఆయన అదంట ఇదంట అని చెప్పుకోవడానికి కాదు, గుప్తంగా అన్నిట్లో ఆ పరమాత్మని చూస్తూ, అన్నిట్లో ఆ శక్తి స్వరూపిని చూస్తూ చేసేటువంటి సాధనలు కొన్ని ఉంటాయి. అది హంగులు ఆర్బాట్లు ఏదేదో చెప్పేసుకునే దానికి కాదు. దశమహావిద్యల వల్ల ఎంత జ్ఞానం వస్తుంది అనుకుంటున్నారు? బయటకు కనబడే ఆ పిచ్చి పిచ్చి మాటలు అవి కాదమ్మా. దశమహావిద్యలు చేస్తే ఎంతో జ్ఞానం పొందుతాడు. అంటే సృష్టి యొక్క రహస్యం తెలుస్తుంది వాడికి. అది అలాగే గురువుగారు, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితేనేమో మంచిది అంటారు, మగపిల్లవాడు పుడితే మంచిది కాదంటారు. అదేంటి ఆడపిల్లకి బాగుండడము, మగపిల్లవాడికి బాగుండకపోవడం? జ్యోతిష శాస్త్రంలో ఎక్కడా కూడా ఆ సూత్రం లేదు. కాకపోతే ఏంటంటే అమావాస్య అనేది శ్రీ లక్ష్మీదేవికి సంకేతం. మనం అమావాస్య రోజు మనం దీపావళి చేసుకుంటాం. ఆ రోజు ఏం పూజ చేస్తాం? అమావాస్య లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తాం. లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటిది అమావాస్య అనేటువంటి ఒక దీంతో మంచిది అంటారు. అంతేకాని జాతక చక్రమే. ఆడపిల్ల పుట్టినా అబ్బాయి పుట్టినా, అమావాస్య రోజు పుట్టినా, పౌర్ణమి రోజు పుట్టినా, పౌర్ణమి రోజు అబ్బాయి పుట్టినందుకు మాత్రం గొప్పవాడు అవ్వాలని రూల్ లేదు. ఆ జాతకుడికి లగ్నం బాగుంటే శారీరకంగా బాగుంటాడు, ధనభావం బాగుంటే 4 డబ్బులు సంపాదిస్తాడు, 4వ భావం బాగుంటే చక్కటి విద్య చదువుతాడు. అయితే ఇక్కడ ఏంటంటే జాతక చక్రాన్ని చూపించి ఈ అబ్బాయి ఏం చదువుకుంటే 4 డబ్బులు సంపాదిస్తాడు చూసి అది చదివించాలి. దశమభావం బాగుంటే ఉద్యోగంలో చక్కటి ఉద్యోగం వస్తుంది. కొంతమందికి 4వ భావం బాగుంటుంది, చక్కగా చదువుతారు కానీ ఉద్యోగం ఉండదు. ఎందుకు అంటే 10th హౌస్ పోయింది. అలాగే లాభం బాగుంటే మంచి వ్యాపారం, 12th హౌస్ బాగుంటే మంచి ఉద్యోగం, మంచి విదేశీ యోగం ఉంటుంది, చక్కగా అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి, వివాహ జీవితం బాగుంటుంది. అలా ఒక్కొక్క భావాన్ని బట్టి ఉంటుంది. కానీ కేవలం అమావాస్య వల్ల ఈ అబ్బాయి జీవితం బాగుంటుందని కానీ, ఈ అమ్మాయి జీవితం బాగోదని కానీ, ఈ అమ్మాయి జీవితం బాగుంటుందని కానీ డిసైడ్ చేయడం ప్రామాణికత కాదు. మరి మానసిక స్థితి ఒకటేలా ఉంటుందంటారా? మానసిక స్థితిలో చంద్రుడు పాడైతే గనక ఇది ఛాలెంజింగ్గా చెప్పొచ్చు. ఒక 50,000 జాతకాలు తీసుకుంటే అందులో 99.99% ఆఫ్ జాతకాలకి చంద్రుడు పాడైతే మానసిక స్థితి బాగోదు. ఎందుకు? చాలా స్పష్టంగా వేదం మనకు చెప్పింది, చంద్రమా మనసో జాతః అంటే చంద్రుడు మనసుకు కారకుడయ్యా. నీ చంద్రుడు కనుక పాడైతే, అంటే పాడవడం అంటే ఎలాగ పాపకత్తెల్లో ఉండడము, కేమద్రోమ యోగం అంటారు, అంటే ముందు వెనక గ్రహాలు లేకపోవడం, సింగిల్గా ఉండడం, అన్ని రాహుకేతులకు అన్ని గ్రహాలు ఒకవైపు వచ్చేస్తే చంద్రుడు ఒకవైపు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆ తల్లి సింగిల్గా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ వ్యక్తికి కూడా మానసిక
వ్యధ ఉంటుంది, నాకెవరూ లేరు అనేటువంటి ఫీలింగ్లో ఈ అబ్బాయి బతుకుతూ ఉంటాడు. చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా మిక్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ చాలా చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి మరి ఇది. సో అంటే మనకున్నటువంటి అన్ని క్వశ్చన్స్ మిక్స్ చేసేసి చక్కగా మీకు కావాల్సిన ప్రతి సమాధానాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా గురువు గారు. సో ప్రశ్నలు అయితే మనవే, సమాధానం గురువు గారిది. మరి మరో ఎపిసోడ్లో డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. మరి మీకు కూడా ఎలాంటి ప్రశ్నలు ఉన్నా ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియచేయండి. ఆల్రెడీ మన దగ్గర ప్రశ్నలు చాలానే ఉన్నాయి మీరు పంపించినవి. సో ఇంకేమన్నా ఉన్నా డెఫినెట్గా మర్చిపోకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి. మరి అలాగే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కీప్ వాచింగ్ PRK.